తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫార్ములా రేస్ వ్యవహారం, అదేవిధంగా కేటీఆర్ అరెస్ట్ వ్యవహారం కాకరేపుతుందన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా కేటీఆర్ అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎస్ రాజమౌళి కంటే ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కంటే తెలంగాణ పోలీసులు చాలా ఇంకా ఎక్కువగా కూడా స్క్రిప్ట్ రాస్తున్నారు అనేటువంటి వ్యాఖ్య కూడా కేటీఆర్ చేశారు. ప్రస్తుతం మనతో ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రధానంగా చూస్తే కేటీఆర్ 3 వ్యవహారాలు అంటే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి, తన్ని లేని సాక్ష్యాలను సృష్టించి ఇంప్లాంట్ చేసే విధమైనటువంటి కుట్ర జరుగుతుందని ఆయన ఒకటి అన్నారు. తెలంగాణ పోలీసులు అంటే రాజ్యాంగం పైన తనకు నమ్మకం ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనేటువంటి స్థాయిలో ఒక మాట అన్నారు. తన ఇంటిపైన ఏసీబీ రైడ్లు జరగబోతున్నాయి అనేటువంటి వ్యవహారం అన్నారు. ఎలా చూస్తారు? ఇది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపుగానే చూడాలి. ఎందుకనంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన నిలదీస్తుంటే అక్రమ కేసులు పెట్టి ఇలా జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తూ ఉంది. ఇలా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల మీద అభయస్థం మీద ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద మాట్లాడుతుంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇలా మేము నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలనేమో మీరు 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు 396 రోజులైంది. ఈ రోజు వరకు మీరు రూపాయి కూడా అకౌంట్లలో వేయాలి. వాటిని ఇలా క్యాబినెట్ ఆమోదం పెట్టి ఏం చేసిండ్రు, 15,000 బదులు 12,000 ఇస్తామని చెప్పిండ్రు. ఆ 12,000 ఇస్తామన్నటువంటి దాన్ని మేము ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడుతున్నందుకు, మేము నిలదీస్తున్నందుకు, కేటీఆర్ గారు నిలదీస్తున్నందుకు, హరీష్ రావు గారు నిలదీస్తున్నందుకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దగాను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకు ఏ కేసులైనా పెట్టి వీళ్ళను అక్రమంగా జైల్లో పెట్టాలనేటువంటి ఒక దురుద్దేశం చాలా క్లియర్గా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అడుగడుగున చేస్తున్నటువంటి మోసాలు మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. కేటీఆర్ కీలకమైన వ్యాఖ్య చేశారు. ఎందుకంటే నేను విచారణకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అని చెప్పన్నారు. ఈరోజు ఆయన ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు, కానీ బయటే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లాయర్ని కూడా అనుమతించకపోవడం అనేటువంటిది ఎలా చూడాలి? నిజంగా ఇది చాలా దురదృష్టకరం. నిజంగా దీంట్లో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి ఆట చాలా క్లియర్గా కనబడుతుంది. ఇలా రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని ఇండివిజువల్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఇండివిజువాలిటీ ఉంటుంది, స్వతంత్రంగా స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఆ స్వయం ప్రతిపత్తిని వాళ్ళు చూసుకోవాలి తప్ప వాటికి బదులు ప్రభుత్వాలు చేస్తే అది గిట్లనే ఉంటుంది. ఇలా ఇండివిజువాలిటీ సంస్థ చేయాల్సినటువంటి పని ఇలా కాంగ్రెస్ భవన్లో లీడర్లు చేస్తూ ఉన్నారు. ఆ లీడర్లు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా పోలీసులు ఆ గేమ్లో బలవుతూ ఉన్నారు. ఇలా ఆర్టికల్ 21 ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా వారితో పాటు అడ్వకేట్ని తీసుకువెళ్ళేటువంటి అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. ఇలా మీరు 6 తారీఖు 10 గంటలకు హాజరు కమ్మని చెప్పింది మీరే, ఆడికి వెళ్ళినాక అడ్డుకున్నది మీరే. కాంగ్రెస్ పార్టీ ఇంకేం ముఖం పెట్టుకొని చెప్తుంది? ఇండివిజువల్గా నోటీసు అడిగే విషయంలో కూడా ఒక స్పష్టత లేదు అనేటువంటి ఇది కూడా కేటీఆర్ కేసులనే స్పష్టత లేదు, విచారణ స్పష్టత ఉండదని మేము అనుకుంటాం. ఎందుకంటే కేసుల స్పష్టత లేకపోవడం ఏంటంటే ఇది ఉద్దేశపూర్వకంగా కేసు బయటకు లాగి కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణాన్ని దెబ్బతీయడానికి, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయడానికి, ఇలా తెలంగాణలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని ఇమేజ్ దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. ఈ కుట్రలో భాగంగానే ఇలా ఈ ఫార్ములా కేసు తీసి ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి ఇలా అక్రమంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇలా రమ్మన్నారు, మీరే రావద్దని అడ్డుకున్నారు. ఇదెక్కడి అది నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే తన విషయంలో కూడా జరుగుతుంది అనేటువంటి ఒక భయాన్ని ఆందోళన కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు. డెఫినెట్గా అదే జరుగుతుంది. నరేందర్ రెడ్డి గారి విషయంలో ఆయన చూడని, ఆయన చదవని ఫైల్ మీద సంతకం పెట్టించింది. ఇలా ఇవన్నీ ఒప్పుకున్నారనేసి కోర్టులో సబ్మిషన్ చేసింది. రెండవది, నా విషయంలో కూడా మా ఇంటికి వచ్చి తీసుకువెళ్ళిండ్రు, నోటీసులు ఇస్తామని తీసుకెళ్ళిండ్రు. ఇంటికి ఆడికి వెళ్ళిన తర్వాత బంజారా హిల్స్ కేసులకు సంబంధించిన కేసులు పెట్టిండ్రు, అవి చూపించిండ్రు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్కు వెళ్ళి నన్ను హెల్త్ చెకప్ చేసిన తర్వాత మళ్ళీ సడన్గా పోలీస్ స్టేషన్ పిలిపించి కొన్ని ఫైళ్ళ మీద సంతకం పెట్టించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంటే మీ ఉద్దేశం ఏంది? కేసులు పెట్టాలన్న క్లారిటీ మీకు లేదు, అసలు ఎట్లా విచారణ చేసుకోవాలన్న క్లారిటీ వాళ్ళకి లేదు. అసలు మీకు నిజంగానే కేసులు పెట్టాలన్నటువంటి ఉద్దేశం కరెక్ట్గా అంటే మీరు ప్రాపర్ వేగా లేదు మీ విధానం.
ఇలా అందుకనే కేటీఆర్ గారి అనుమానం ఇలా రెండు విషయాలలో జరిగింది కాబట్టి బలవంతంగా సంతకాలు తీసుకొని వాటిలో ఇబ్బంది పెట్టేటువంటి ఒక కుట్ర కోణం కనబడుతుంది కాబట్టి డెఫినెట్గా అడ్వకేట్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ప్రజలకు చెప్తామండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర, మోసం, ఈ ద్వంద్వ వైఖరి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన విపరీతంగా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఇది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రిజర్వ్గా ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇంత హుటాహుటిన ఈ విధంగా పోలీసు వ్యవస్థ కానీ ఇవన్నీ చేయటం అనేది ఎలా చూస్తారు? ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి అనేటువంటి ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఏం కనబడట్లేదు. ఆల్రెడీ ఇలా గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఏం చెప్పింది, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, వాటి క్లియరెన్సే రాలేదు. ఇలా మీరు ఏసీబీకి అటెండ్ కమ్మ, ఏసీబీ ఆఫీస్కి అటెండ్ కమ్మని చెప్పిండ్రు. ఇలా కరప్షనే లేదు, కరప్షన్ జరిగింది, యాంటీ కరప్షన్ బ్యూరో ఏం పనిచేస్తుంది? ఇలా ఏ సంస్థ అయితే డబ్బులు ఇచ్చిందో, ఏ సంస్థ అయితే తీసుకున్నదో చాలా క్లియర్గా ఉన్నది. ఇచ్చినటువంటి సంస్థ, తీసుకున్నటువంటి సంస్థ, రెండు సంస్థలు ఈ మనీ ట్రాన్సాక్షన్ అంటే ఎట్లా జరిగిందంటే చెక్కు రూపంగా బ్యాంకు రూపంలో జరిగింది. ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేదు. ఇలా కరప్షన్ ఏసీబీ కేసు పెట్టడం అంటేనే ఇది పెద్ద అంటే మా పార్టీ నాయకుల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి, మా పార్టీ నాయకులను రాజకీయ కక్షలో భాగంగా తీర్చుకోవడానికి మాత్రమే ఇలా ఏసీబీ కేసు పెట్టిందని అంటూ ఉన్నాను. సో ఏ విధంగా చూసినా కానీ కేటీఆర్ ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు అని చెప్పి ఎర్రవల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ఖచ్చితంగా కడిగిన ముత్యం లాగానే ఆయన పూర్తిగా ప్రజాక్షేత్రంలో నిలబడతారనేటువంటి ఒక ధీమాన్ని కూడా ఎర్రవల్లి శ్రీనివాస్ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే కేటీఆర్ వ్యవహారంలో వ్యవహరిస్తుంది అని కూడా ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ రెడ్డితో తేజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.